బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఫోన్ ట్యాపింగ్ ఎపిసోడ్ లో మరో బీఆర్ఎస్ నేతకు నోటీసులు ఇచ్చారు పోలీసులు. ఇప్పటికే నోటీసులు అందుకున్న కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ విచారణకు హాజరయ్యారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో జైపాల్ యాదవ్ ను విచారిస్తున్నారు పోలీసులు. 2 రోజుల క్రితం నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారించారు పోలీసులు. ఇదే ఇష్యూకి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి సత్యం లైవ్ లో ఉన్నారు. సత్యం, డీటెయిల్స్ ఏంటి? ప్రభుత్వం ఫోన్ ట్యాపింగ్ కేసులో మరింత వేగం పెంచింది. ఇటీవల రాజకీయ నాయకులని ఎవరైతే ఫోన్ ట్యాపింగ్ చేశారో వారిని ఒక్కొక్కరికి పోలీసులు నోటీస్ ఇస్తున్నారు. ఇటీవల నకరేకల్ మాజీ ఎమ్మెల్యే చిమ్మర్తి లింగయ్యకి మొదటగా నోటీస్ ఇచ్చింది. ఆయన 2 రోజుల క్రితం జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరయ్యారు. ఆయన ఎందుకు ఇప్పుడు ప్రస్తుతానికి కాంగ్రెస్ పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్న అనుచరులను ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశంపై ఆయన ప్రశ్నించారు. ఆయన పోలీసులు అడిగిన సమాచారం తాను పోలీసులకు అందించాను ఆయన చెప్పారు. ఇక ఈరోజు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ ఏసీపీ కార్యాలయానికి వచ్చారు. 2 రోజుల క్రితమే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మహబూబ్నగర్ అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన ఇద్దరు ఎమ్మెల్యేలు మాజీ మంత్రులకు నోటీసులు ఇచ్చినట్టుగా కూడా ప్రచారం జరిగింది. అయితే ఒక్కొక్కరుగా ఈ మాజీ ఎమ్మెల్యేలు అంటే బీఆర్ఎస్ పార్టీలో గత ప్రభుత్వంలో ఆయా జిల్లాలకు సంబంధించిన నియోజకవర్గాల్లో కీలకంగా పనిచేసి ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నేతల ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే చేశారో వారిని ఒక్కొక్కరిగా పోలీసులు ఫోన్ చేసి వారిని విచారణకు రావాలంటూ కూడా సమాచారం ఇస్తున్నట్టుగా తెలుసు. అందులో భాగంగానే ఈరోజు కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ జూబ్లీహిల్స్ ఏసీపీ ముందు హాజరయ్యారు. ఆయన ఎందుకు ఎన్నికల ముందు ఈ ఫోన్లు ట్యాపింగ్ చేయించారు, ఎవరి ద్వారా ట్యాపింగ్ చేశారు, మీకు ఎవరెవరు సహకరించారు అంశంపై కూడా పూర్తి సమాచారాన్ని ఈరోజు పోలీసులకు ఇచ్చే అవకాశం ఉంది. పోలీసులు అడిగే సమాచారాన్ని ఒక్కొక్కటిగా ఆయన దగ్గర నుంచి తీసుకునే అవకాశం ఉంది. ఇక వరంగల్ మాజీ మంత్రి అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించిన మరో మాజీ మంత్రి, మహబూబ్నగర్ జిల్లాకు సంబంధించిన మరో మాజీ మంత్రికి ముగ్గురికి కూడా ఇప్పటికే పోలీస్ డిపార్ట్మెంటు ఫోన్లు చేసి విచారణకు హాజరు కావాలని చెప్పినట్టుగా ప్రస్తుతానికి పోలీస్ డిపార్ట్మెంట్లో చర్చ సాగుతుంది. ఈ ముగ్గురు కూడా మరో 2 రోజుల్లో విచారణకు హాజరయ్యే అవకాశం ఉంది. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫోన్ ట్యాపింగ్ కేసుని చాలా సీరియస్గా తీసుకుంది. చాలామంది ఎన్నికల ముందు 2018తో పాటు 2023 ఎన్నికల ముందు కూడా అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఫోన్ ట్యాపింగ్ ద్వారా ప్రతిపక్ష పార్టీగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కీలక నేతల ఫోన్లు ట్యాపింగ్ చేశారని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే విచారణకు ఆదేశించింది. దానిపై గతంలో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారనే అంశంపై ఇప్పటికే పోలీసులను విచారిస్తారు. ఇక రాజకీయ నాయకుల వంతు వచ్చింది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన మాజీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కీలక నేతల ఫోన్ ట్యాపింగ్ ఎవరైతే చేశారో వారిని ఒక్కొక్కరికి నోటీసులు ఇచ్చి వారిని విచారణకు పిలుస్తున్నారు. అందులో భాగంగానే కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ రెడ్డి ఈరోజు జూబ్లీహిల్స్ ఏసీపీ ఆఫీస్కి వచ్చారు. ఇక 3 జిల్లా వరంగల్ నల్గొండ మహబూబ్నగర్ సంబంధించిన మాజీ మంత్రులు కూడా మరో 2 రోజుల్లో ఫోన్ ట్యాపింగ్ కేసులో విచారణకు హాజరయ్యే అవకాశం ఉన్నట్టుగా తెలుసు అని చెప్పొచ్చు.